ఉన్నారు కదా ఈ ఒంటెలు. వీటిని చూస్తున్నారా ఎలా ఉన్నాయో ఒంటెలు. చూడండి మా ప్రయాణంలో ఈ ఒంటెల దర్శనం అద్భుతం. జింకల దర్శనం కూడా జరిగింది. అన్ని దర్శనాలు ఇస్తున్నాయి. మీరు అందరూ అదృష్టవంతులు. మీరు చూస్తున్నారు. ఇగో మన ముకుంద్ మహారాజ్ ముందరున్నాడు. చూడండి కెమెల్. బాలాజీ మందిరంకు దగ్గరలో చూస్తున్నారు. ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి అన్నట్టు ఎన్నో అడవి జంతువులు ఉన్నాయి బాబా. అట్లనే ఇప్పుడు ఎడార్లో ఉండేవా జీవులు కూడా ఒంటెలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, ఎంత మంచిగా ఉన్నాయి చూడండి. ఇలాంటి అన్ని అద్భుతాలు మీరు తిలకించవచ్చు పార్శ్వ శిఖరికి వస్తే. హర హర మహాదేవ బాలాజీ వెంకటేశ్వర స్వామి మీ ఆశీర్వాదంతో అందమైన జింకలు, డీర్లు, కెమెళ్ళు, అందమైన పాములు, మహాదేవుడి రూపంలో దర్శనాలు ఇవ్వడం, గోవులు, గోమాతలు, గొర్రెలు, మేకలు, ఎన్నో మూగజీవులు దర్శనాలు జరుగుతున్నాయి కదా. బాలాజీ మహాదేవుడు ఆశీర్వాదం, పరశుశేఖర్ మహాదేవుడు ఆశీర్వాదం, బాలయ్య భగవాన్ ఈశ్వర్ మహాదేవ్ గారి కృపా కరుణా కటాక్షం. వారు ఎలా తపస్సు చేసుంటారు చెప్పండి. వాళ్ళు ఎంత నిగూఢంగా సాధన చేసి ఉంటారు ఇక్కడ. కాబట్టి మహిమాన్వితుల దర్శనాలు ఈ జన్మకు దొరకడం మనం చేసుకున్న పుణ్యఫలం బాబా. కాబట్టి అందరూ విజిట్ చేయండి. మీరు సంపాదించే ధనం శాశ్వతం కాదు. మీరు పరమాత్ముడి సేవ చేసుకోండి, అదే శాశ్వతం. చేయండి బాబా, చేయండి, మీకు నచ్చినట్టు చేయండి. కాకపోతే అప్పుడప్పుడు క్షేత్ర దర్శనాలు ఎన్నో మీరు చూస్తుంటారు అభివృద్ధి చెందినవి, కానీ సత్యమైన సేవ ఇక్కడ చేయండి. లోకంలో చరిత్రలో మిగిలిపోతారు బాబా. చెప్పండి అందరు ఒకసారి. పార్శ్వ శిఖర్ ఈశ్వర క్షేత్రంకి జై. పార్శ్వ శిఖర్ ఈశ్వర క్షేత్ర మహాపీఠాధిపతి బాలయోగి భగవాన్ ఈశ్వర్ మహాదేవ్ की जय. బాల మహారాజ్ సబ్ తేరా. బాల మహారాజ్ అని ఇక్కడ గ్రామస్తులందరూ బాల మహారాజ్ బాలా అని పిలుస్తూ ఉంటారు. బాలా అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది త్రిపుర సుందరి మాత. కాబట్టి బాల భగవానుడు అప్పుడప్పుడు అమ్మవారి రూపంలో కూడా దర్శనమిస్తూ ఉంటాడు. ఎక్కువ శాతం సుబ్రహ్మణ్య స్వామి రూపంలో దర్శనమిస్తాడు, పాము రూపంలో చాలా వరకు. ఆయన ఏ రూపంలో చూస్తే ఆ రూపంలో కనిపిస్తాడు బాబా. ఒక్కసారి నమ్మి చూడండి, సొమ్ము అయిపోతుంది మీ జీవితం. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ అద్భుతాలు జరుగుతాయి. అదే సత్యంగా నమ్మండి, కోరికలతో కాదు, ఆటోమేటిక్ అవే నెరవేరుతాయి. చరిత్ర అనేది ఒకరు సృష్టిస్తే వచ్చేది కాదు. చరిత్ర అనేది మనం చేసే కర్మల్ని బట్టి చెప్పుకుంటారు. కాబట్టి మీ గురించి పరమాత్ముడు చెప్పుకునేట అంత సేవలు చేసుకోండి.
నేను ఇంతగానో చెప్తున్నా, మీకు అందరికి ఒకటి అనిపించచ్చు, ఏందిరా స్వామి ఇట్లా చేస్తున్నాడని. నేను సర్వం గురువే అని నమ్ముతా బాబా, సర్వం గురువే అని నమ్ముతా, సత్యం గురువు అనే నమ్ముతా. గురువుకు శరణాగతి ఎప్పుడైతే చేసినో ఇక అప్పటి నుంచి ఈ జీవితం నాది కాదు ఆయనదే అని చేస్తున్నా బాబా. అమృతం లాగుంది నా జీవితం, ఆనందంగా ఉంది బాబా. చూడండి, ఈ ముళ్ళ పొదల్లో ఒక చిన్న ముళ్ళు కూడా కూర్చోలేదు దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి. సాధన చేస్తే బాబా ఉన్న వాళ్ళకు బోర్ అయిపోతారు. ఎంతసేపు కూర్చుంటారు వీడు సాధనలో అని చెప్పేసి అసూయ పుట్టేంత సాధన. అట్లా కూర్చుంటే అట్లా వెళ్ళిపోతా బాబా. మన శక్తి ఎవడిచ్చిండు? ఆ శక్తి క్షేత్ర దర్శనాలు చేస్తే రాలేదు. ఎన్నో కోటాను కోట్ల జన్మల పుణ్యము మన వంశీకులు అంటే మన కుటుంబ సభ్యులు, నానమ్మ వాళ్ళు కావచ్చు, తరతరాలుగా మన పెద్దవాళ్ళు కావచ్చు, మనం చేసుకున్న పుణ్యఫలం కావచ్చు, మనం నమ్ముకునే దైవం కావచ్చు, మనకు గురువుని కల్పిస్తుంది కదా. ఆ గురువుని కల్పించినప్పుడు గట్టిగా పట్టుకుంటే చాలు, అట్లా కూర్చుంటే అట్లా అయిపోతుంది. నాకు జరిగింది అదే. ఎంతోమంది గురువుల్ని కలిసిన, ఎన్నో క్షేత్ర దర్శనాలు చేసిన, ఎంతో మహిమాన్వితుల దర్శనాలు చేసుకున్నాను బాబా. దాదాపుగా 350కి పైన యోగుల దర్శనాలు జరిగినాయి. అందరు ఒకటే అన్నారు, భలేరావు బేటా అని ఆశీర్వాదం ఇచ్చిండ్రు. కానీ మొట్టమొదటిసారిగా ఎంతోమంది గురువులను కలిసిన తర్వాత, ఎన్నో సంవత్సరాలు సేవలు చేసిన తర్వాత బాలయోగి భగవాన్ ఈశ్వర్ మహాదేవ్ గారు దొరికారు నాకు. వారు నేను ఎప్పుడూ గురువు అనుకోలేదు, కానీ ఆ పరమాత్ముడు నా నోటి నుంచి బాలయోగి భగవాన్ ఈశ్వర్ మహాదేవ్ అని అనిపించింది. అంటే ఆయన ఒక గురువే కాదు, సాక్షాత్తు భగవంతుడు. కాబట్టి నాకు భగవంతుడు గురువు ఒక్కరిలోనే దొరికారు. కాబట్టి నేను ఆయనని ఇక గురువులా కొలవాలా, దేవుళ్ళలా కొలవాలా, ఎట్లా కొలవాలో తెలియట్లేదు. కానీ ఆయన మాత్రం నవ్వుతూనే ఉంటాడు నేను ఎట్లా పిలిచిన. కొంతమంది బాల మహారాజ్ అంటారు, కొంతమంది ఈశ్వర్ మహారాజ్ అంటారు, కొంతమంది బాల అంటారు. ఎలా పిలిచినా నవ్వుతాడు. మహిమాన్మతులు అట్లాగే ఉంటారు కదా బాబా. కానీ నేను మాత్రం భగవాన్ బాలయోగి ఈశ్వర్ మహాదేవా అనే పిలుస్తా. మరి మీరు కూడా పిలండి భగవాన్ బాలయోగి ఈశ్వర్ మహాదేవ్ అని. మరి ఆయనకు పరీక్షలు పెట్టాలనుకుంటే కూడా మీరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎంతోమంది పరీక్షలు పెట్టిండ్రు, ఓడిపోయిండ్రు. కానీ నడయాడే పరబ్రహ్మ స్వరూపుడని ఆయన నమ్ముకుంటే తెలుస్తుంది. కాబట్టి నేను మాట్లాడే ప్రతి మాట బ్రహ్మవాక్కని మీరు నమ్మచ్చు. ఎందుకంటే దాదాపు 80 సంవత్సరాలకు పైన వ్యక్తులు కూడా ఆయన చరిత్ర చెప్తూ ఉంటే ఒళ్ళు పులకరించిపోతుంది. ఒక్కొక్క చరిత్ర. హే పరమశివ, నాకు చిన్నప్పటి నుంచి కళ్ళు లేవు అని అంటే కళ్ళు వచ్చిన వాళ్ళు ఈ గ్రామంలో ఉన్నారు. హే బాలమహారాజ్, నా జీవితాన్ని ధన్యం చేయనంటే కోటీశ్వర్లు అయినాలు ఉన్నారు. ఇదంతా నేను చెప్తున్న మాట కాదు, ఇక్కడ గ్రామస్తులకు ఎవరికి అడిగినా చెప్తారు. సాక్షాత్తు ఒకరోజు పులి వచ్చిందట. ఇగో ఈ పెద్ద మనిషి చెప్పిండు, దాదాపు ఆయనకు 85 సంవత్సరాలకు పైన ఉంటాయి. లైవ్ ప్రత్యక్ష సాక్షి. ఆకలి అవుతుందమ్మా నన్ను తినేసి అన్నాడట బాలభగవానుడు. అప్పుడు ఆ పులి తలకాయ ఊపి కిందికి మొహం వేసి వెళ్ళిపోయిందట.
ఇంత గొప్ప మహిమాన్వితుడిని మీరు ఎక్కడన్నా చూసిండ్రా బాబా? ఈ పృథ్వీ మొత్తం వెతికిన దొరికాడు బాబా. యోగులను, గురువులను, సాధులను, సత్య పురుషులను కొలువై ఉన్నది మన భారతదేశం. కాబట్టి మన భారతదేశం ఇంకా పవిత్రమైన పుణ్యక్షేత్రంగానే ఉంది. ఇదంతా వారి గురువుల శక్తి ఫలాలే. ఇది నిగూఢమైన రహస్యం. కాబట్టి మనము ఆ పరమశివుడిని ఎంతైతే ధ్యానం చేయాలో సత్యమైన యోగులను, గురువులను కూడా అంతే ధ్యానం చేయాలి. చూడండి, ముకుంద్ మహారాజ్ గారు నా కోసం పాపం తను ఆ శ్రీకృష్ణుడు ఎట్లయితే పర్వతాన్ని లేపుతాడో, ఆంజనేయ స్వామి పర్వతం లేపినట్టు ఇగో నాకు పైకి లేపి నడుమంటున్నాడు. చూసారా ఎంత సత్యమైన గురువులు. చూసారా బాల మహారాజ్ గారు, ఇది నడిచే దారట. ఆయన నడిచిన దారిలో ఈరోజు శ్రావణ మాసం ఆగస్టు 19వ తారీఖు రోజు నడిసే భాగ్యం దొరికిందని అంటే నేను కూడా ఎంత అదృష్టవంతుని. చూడండి, ఇగో మన వెంకట స్వామి చూపిస్తున్నాడు. చూడండి, స్వామి మీ పేరు వెంకటే కదా? ఆ వెంకట స్వామి చూపిస్తున్నాడు. మాట్లాడి చెప్పండి బాబా భక్తులు. అప్పుడు నీకు చెప్పినామా ఈ దారికి ఏం చెప్పినావు స్వామి అప్పుడు? పెద్ద పుల్లి అడ్డం వచ్చింది అని చెప్పలేము. దారి చూడండి బాబా, ఇగో చూడండి, క్రూర మృగాలు ఉండే ఈ ప్రదేశంలో బాబా మరి ఎట్లా వచ్చిండొచ్చు, ఎట్లా సాధన చేసి ఉండొచ్చు. ఇక్కడనే పెద్ద పులి బాబాకు కలిసిందట. హాయ్ చెప్పేసి వెళ్ళిపోయింది. చూసిండ్రా, భగవంతుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సింహం రూపంలో, జగన్మాత దుర్గామాత పులి రూపంలో దర్శనం ఇస్తాడు కదా మనకు. అట్లాగే జగన్మాత ఆ రూపంలో వచ్చి ఆశీర్వాదం ఇచ్చింది అని దానికి ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు ఇక్కడ. ముకుంద్ మహారాజ్ కి జై. ముకుంద్ మహారాజ్ పుణ్యకర్మ వల్ల ఈరోజు మనం ఇవన్నీ చూస్తున్నాం. ఇంకో మాట, ఇట్లా చెప్తే మనకు దేవుడు కానొస్తుంది, తిరిగితే దేవుడు కాని రావు. సత్యం మాట బాబా, సత్యం మాట. అభివృద్ధి చెందిన క్షేత్రాలు ఎన్నో ఉంటాయి బాబా. ఇది పవిత్రమహిమ గల ఈ పరశుశిఖర్ మహాదేవుడు కొలువై ఉన్న క్షేత్రం కాబట్టి రండి, దర్శనం చేసుకోండి. కొన్ని రోజులు ఈ దారికి ఒక్కడే వచ్చిండు మహారాజు, ఒక్కడు వచ్చాడు ఈ దారికి. వెనకకి వెళ్ళి అలా తమ్ముడు ఆ నోటు మాట బంద్ అయిందా, అప్పుడు వచ్చిండు ఆ దారి పట్టుకుని. ఓకే ఓకే, చూసారా బాబా, గురువులకు కూడా ఎన్నో పరీక్షలు ఉంటాయి. ఏమంటావు ముకుంద్ మహారాజ్? ఎన్నో పరీక్షలు ఉంటాయి. మనం ఎప్పుడు గురువుని తప్ప పట్టడానికి లేదు. పరమాత్ముడు ఎట్లా నడిపిస్తారు అట్లా నడుస్తారు బాబా. ఎందుకంటే వాళ్ళే సాక్షాత్ పరమాత్మలు, వాళ్ళు చెప్పుకోలేరు కదా. చూడండి ఈ మార్గము ఎలా ఉందో. జన్మధన్యం, ఈ జన్మధన్యం అయిపోయింది బాబా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులే. హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ. హరిహరుల క్షేత్రం పరశివ శిఖర్ క్షేత్రం, హరిహరులు కొలువై ఉన్న క్షేత్రం పరశివ శిఖర్ క్షేత్రం. పరశివ శిఖర్ క్షేత్రంలో నాకు ఇది కావాలి అని అడిగితే చాలు, పరమాత్ముడు ఏదో రూపంలో చూపిస్తాడు అని చెప్పడానికి ఎంతో మంది భక్తులు నిదర్శనాలు మనం చూస్తున్నాం. ఇక్కడ బాలాజీకి కూడా ఇష్టమైన ఫ్లవర్స్ ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే బాలాజీ కొలువై ఉన్నాడు కాబట్టి ఆయన సరౌండింగ్ మొత్తం ఆయనకి ఇష్టమైన ప్రీతికరమైన చెట్లు ఉన్నాయి, పువ్వుల చెట్లు. ఇవి చూడండి, అడుగులు చూడండి. మరి ఇవి పులి అడుగులా, ఏం అడుగులో మీరే చెప్పాలి నాకు.
పులి అడుగు, పులి కాదు పందులు, పందులు అడుగులు ఇప్పుడే ముంగడ చూసిందా ఇక్కడ పందులు, అడవి పందులు కూడా ఉన్నాయి. మహాదేవ శంభో శంకర, నమో పార్వతీపతే నమః. జై బోలో బాలయోగి భగవాన్ ఈశ్వర్ మహాదేవ్కి జై. హర హర మహాదేవ్. ఎస్, మీరందరూ తిలికిస్తున్నారు పరశుశిఖరేశ్వర క్షేత్రం మహిమాన్వితమైన క్షేత్రంని. బాల మహాదేవుడు, బాల భగవానుడు నడిచిన ఈ పుణ్యమైన నేలను మీరు తిలకిస్తున్నారు. ఇంత అదృష్టవంతులు మీరంతా. ఇంత పుణ్యం చేసుకుంటే ఈ వీడియో తీసే అదృష్టం దొరికింది, మీరు చూసే అదృష్టం దొరికింది. ఆయన తీయడానికి నేనెవడిని, చూడడానికి మీరెవరు? అంతా ఆయన లీలలే కదా. చూడండి, ఆకాశంలో ఆ శివ భగవానుడు కొలువై ఉన్నట్టు ఎంత స్పష్టంగా అనిపిస్తుందో. హరిహరులు ఇద్దరు. బాబా జాగ్రత్త, ఇక్కడ చాలా దట్టంగా ఉంది ప్రయాణం మనకు, కాబట్టి మీరు కూడా నిశ్శబ్దంగా ఉండండి. నేను అప్పుడప్పుడు ఏదైనా పొరపాటున మాట్లాడి ఉంటే క్షమించాలి, ఎందుకంటే ఈ ఆనందంలో అప్పుడప్పుడు ఏదైనా పొరపాటున మాట్లాడితే క్షమించాలి. తెలుసుకునే ప్రయత్నం చేయండి అందరూ. ఓం నమ శివాయ. ఎట్లా దిగాల బాబా నేను? అట్లాగే బాబా. ఓం నమ శివాయ. ఎంతో రుచి, ఎంతో రుచిరా. ఏ గురుదేవా, బాలభోగి భగవాన్ మహాదేవా, ఎందుకు చూపిస్తున్నావు స్వామి? నువ్వు నడిచినతో అబ్బబ్బబ్బ, ఎట్లా నడిచినవచ్చు స్వామి నువ్వు ఒక్కడివి. అబ్బబ్బా, ఇక్కడ నలుగురం వెళ్తున్నాం కానీ భయంతో వెళ్తున్నాం. మరి ఇంత సత్యమైన క్షేత్రం కానీ ఎంత నవ్వుముఖం ఉంది అందరిది. దాదాపు 70-85 సంవత్సరాలున్న మహాత్ములు ఈరోజు నాకు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లెక్కొచ్చి ఇవన్నీ చూపిస్తున్నారు. ఇది మరో మార్గం బాబా. బాలయోగి భగవాన్ నడిచిన మార్గం చూపించమంటే వాళ్ళు చూపిస్తున్నారు. నేను ఇదే ఫస్ట్ టైం ఈ మార్గంలో నడవడం, కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంది. చూద్దాం, ఎందుకంటే ఆయన ఆశీర్వాదమే కదా ఇవన్నీ చూపిస్తున్నాడు. చూడాలా కదా, గురువు ఏది ఆర్డర్ వేస్తే అది చేయాలా. ఎందుకంటే ప్రాక్టికల్లో కూడా ఆయన నిష్ణాతుడే కదా. భక్తులతోని శిష్యులతోని పరీక్షలు కూడా పెడతాడు బాబా. ఇప్పుడు ఇది కూడా నాకు ఒక పరీక్షనే. ఈ మార్గం గుండా నువ్వు రారా అని చెప్పడం, నేను ఈ మార్గం గుండా రావడం. హే దత్త ప్రభు, దత్తాత్రేయ స్వరూప బాలభగవాన్, ఎంతో మహిమా నీ లీలలు. ఎస్, హర హర మహాదేవ శంభో శంకర, నమో పార్వతీపతే నమః. చూడండి ఎంత పైనుంచి మనం దిగుతున్నాము, ఏం చేస్తున్నాము, ఎక్కడున్నాము. ఇవన్నీ వారు పాపం బాల భగవానుడు ఎలా నడిచిండు, అంత చిన్న పిల్లాడు శివుడి కోసం ఎలా వెతికాడు. శివ భగవానుడు నేను ఇక్కడున్నా బాల ఆవో ఆవో అన్నప్పుడు ఆయన ఈ అడవి ప్రాంతం అంతా ఎలా తిరిగాడు. ఆ బాల భగవానుడు ఆ శివుడి కోసం, శివుడి దర్శనం కోసం నేను ఇక్కడున్నాను బాలా అని అన్నప్పుడు వెతికి 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 ఈ అడవి అంతా ఆయన పాద స్పర్శతో పావనం చేశాడు కదా. ఎంత పుణ్యం చేసుకున్నావు బాబా. ఆయన పుణ్యకర్మ ఈరోజు మనందరికీ
వరాల జల్లు కురిపిస్తుంది. ఉమ్. నిర్మల్ జిల్లా ప్రజలందరూ అదృష్టవంతులే. నిర్మల్ జిల్లా ప్రాంతంలో చాలామంది మనులు ఉన్నారు, యోగులు ఉన్నారు, కానీ వాళ్ళు బయటకు రారు. వాళ్ళ సాధన వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి నిర్మల్ జిల్లా వాసులతో మనం ఆధ్యాత్మికంగా చర్చిస్తే వాళ్ళు 100%, 100% అబద్ధాలు ఆడినా దొరికిపోతారు. ఎందుకంటే వాళ్ళకి అబద్ధాలు ఆడడం కూడా తెలియదు, అట్లా ఉంటారు అన్నమాట. కరోనా సమయంలో బాబా ఈ పరశుశిఖర్ మహాదేవుడి చుట్టూ ఉన్నటువంటి ఎన్నో గ్రామాలు ఒక్కరికి కూడా కరోనా రాలేదు. 365 రోజులు పరశుశిఖర్ ఈశ్వర క్షేత్రం తెరిచే ఉంది. అంటే మనం ఇక ఈ విషయం గురించి ఇక మీకే వదిలేస్తున్నా. ఎంత శక్తి ఉన్నదో అనేది మీరే డిసైడ్ చేయండి. ఇది భక్తుల కోసం స్పెషల్గా తీస్తున్నది. వారు తరించాలని ఈ మహిమగల క్షేత్రంని సంవత్సరానికి కనీసం 3 సార్లు అయినా దర్శనం చేసుకోవాలని ఆతృతగా, ప్రేమగా, ఇష్టపూర్వకంగా ఏ పరమశివ జారిన చూసినా, జారినా కానీ పడలేకపోయినా కింద ఎట్లా పట్టుకున్నాడు బాలయోగి. బాలయోగి భగవాన్ ఈశ్వర్ మహాదేవ్ గారు ఎంత గట్టిగా పట్టుకున్నాడు నన్ను చూడండి, వదలకుండా. ఎంత స్లిప్ అయిందంటే ఇక్కడ నుంచి ఎక్కడనో పడేటోని నేను. ఆటోమేటిక్ మట్టి గట్టిగా ఆపేసింది నాకు. అంటే ఆయన నమ్ముకుంటే ఎంత కీడు చేయాలనుకున్నా, ఎన్ని ఆటంకాలు రావాలనుకున్నా అలా ఆగిపోతాయి అంతే. ఇదే నిదర్శనం. నాకు ఏడుపు వస్తుంది. ఆయన చరిత్ర మీరు ఎపిసోడ్ల లాగా మీరు చూసేందుకు నేను ఒక మహానుభావురాలతో చేపిస్తున్నా. ఆ తొందరలో మీకు అందరికీ రోజు ఒక ఎపిసోడ్ ఆయన లీలల గురించి అప్లోడ్ అయిపోతున్నాయి. కానీ అది మీకు తెలియదు కదా ఏ ఛానల్లో వస్తుంది, ఏమొస్తుంది అనేది. తొందరలో నేను రిలీజ్ చేస్తా, ఈ ఛానల్లో వస్తుందని చెప్తాను. మీరు చూడండి, ధరించండి. అట్లాగే మీ దగ్గర మీకున్నటువంటి పరిజ్ఞానంతో మీ దగ్గర ఎలాంటి కళ ఉందో చెప్పండి. మీకు సేవా భాగ్యం దొరికే అవకాశం ఉంటుంది. మీ లోపల భక్తులారా ఎవరైనా రచయితలు ఉంటే కూడా ఆ ఎపిసోడ్ వైజ్గా వారి చరిత్రను రాసుకునే పుణ్యం, అదృష్టం మేము భగవంతుడి అనుగ్రహంతో మీరు రాసుకోవచ్చు. దానికి మీరు పరశుశిఖరేశ్వర క్షేత్ర మహాపీఠాధిపతిని సంప్రదించి వారి కనుసైగలతో, వారి అనుమతితో చరిత్రలో మీరు మిగిలిపోయేటట్టుగా చేయొచ్చు. లేదా మీకు ఏ కళా రంగం ఉన్నా, ఏ సేవ చేయాలన్నా మీరు ఇలాంటి క్షేత్రాలకు చేసుకుంటే ఆ పరమశివుడు ఆనందపడతాడు బాబా. ఎందుకంటే మనం ప్రతి నిత్యము ఏదో ఒక క్షేత్రానికి వెళ్తూ ఉంటాము, ఏదో టెంపుల్కి వెళ్తూ ఉంటాము. వాటికి మీ అవసరం ఉండకపోయినా మీరు వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ క్షేత్రానికి మీకు దగ్గర సంబంధం ఉందని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి అడుగు పెట్టండి. ఎంత మంచి ఆక్సిజన్ ఉంటుంది, ఎంత పవిత్రమైన జలం ఉంటుంది ఇక్కడ. ఇక్కడి వాటర్ తాగిన వాళ్ళకు అసలు ముఖాల నొప్పులు ఎట్లుంటాయో కూడా తెలియదట, వయసు కూడా మీద పడ్డట్టు తెలియదట. అంత పవర్ఫుల్ వాటర్ ఉంటాయని చెప్పేసి మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను. ఇక్కడ మేము అప్పట్లో స్నానం కూడా చేసాము బాల భగవానుడి దయతో. ఇలాంటి వాతావరణంలోకి మన సందర్శనం చేస్తూ ఉండాలి బాబా. అప్పుడప్పుడు
ఏమంటారు? చేయాలి బాబా. వనభోజనంలా కూడా మీరు ఇక్కడ పార్శ్వశిఖర్కి వచ్చి ఇక్కడ తపో నిలయం ఉంటుంది. అంటే గురుదేవుడికి సంబంధించిన గురుస్థానం ఉంటుంది. అక్కడ మీరు వంటలు చేసుకోవచ్చు చక్కగా అనుమతిస్తే. అనుమతి ఇవ్వకపోయినా చేసుకోవచ్చు బాబు. ఎందుకంటే బాల భగవానుడు అందరి వాడు. ఆయన ఎవరు వచ్చినా స్వాగతం సుస్వాగతం చెప్తాడు. పార్శ్వశిఖర్ మహాదేవుడు వెయిట్ చేస్తూ ఉంటాడు, అలా చూస్తూ ఉంటాడు అంతే. మీరు ఎందుకు వచ్చిండ్రు అవి కూడా ఆయనకు తెలిసిపోతుంది. మీరు కోరికలతో వచ్చినా తెలిసిపోతుంది, ప్రేమతో వచ్చినా తెలిసిపోతుంది. ఎట్లా వచ్చినా ఆయన మీకు ఏం కావాలో అది ఇచ్చి పంపిస్తాడు. ఎన్ని టెన్షన్స్తో వచ్చినా ఇక్కడికి రాగానే మీ స్థితి మారిపోతుంది. అన్నీ మర్చిపోతారు, ప్రశాంతంగా ఉంటారు. ప్రశాంతమైన జీవితం ఎలా ఉండాలో ఈ ప్రకృతి మాత మీకు నేర్పిస్తుంది. అవును, సత్యం ఇది. ఎస్, ఈరోజు ఈ షూటింగ్కి మనకు ఎంతగానో సహకరిస్తున్న మన బాలయోగి భగవాన్ ఈశ్వర్ మహాదేవ్ గారి శిష్యులు, వారికి మనం ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేద్దాం. చూడండి, మళ్ళీ ఏదో క్రూర మృగము ఏదో జంతువు కనిపిస్తుందట. జాగ్రత్త బాబు. ఒకసారి ఎలుగుబంటిలు కూడా, మేము రాత్రికి ఇక్కడే పడుకున్నాము. ఎలుగుబంట్లు వచ్చినాయి. జనరల్గా ఎలుగుబంట్లు మనిషి స్మెల్ చూస్తే వదిలేయట, కానీ మాకు ఏమని లేదు, అట్లా వచ్చినాయి. మీరా ఓకే అని చెప్పి ఆశీర్వాదం ఇచ్చేసి వెళ్ళిపోయినాయి. అట్లా ఉంటుంది మరి. కాబట్టి ఏ క్రూర మృగానికి ఈ సృష్టిలో ఉన్నటువంటి ఎన్నో మూగజీవులకు లేని స్వార్థం మనిషికి ఒక్కోడికి ఉన్నది. ఆవిడికి ఆకలి అయితేనే వేటాడుతాయి, కానీ మనం ఆకలి తీరిన తర్వాత కూడా వేటాడుతూనే ఉంటాం. ఇంకా 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 మరి పుణ్యఫలం కోసం ఎప్పుడు వేటాడం. పుణ్యం సంపాదించుకోవాలి. పరమాత్మ ఇదొక సేవ అయ్యు, ఈ జన్మకు ఒక సార్థకం చేసుకునే అంత పుణ్యం లభించే అంత ఆలోచన నీవు, శక్తి నీవు అంటే టైం లేదని అంటాం కదా. సరే, ఇది ఎవరిని కించపరచాలనో ఎవరినో ఉద్ధరించాలనో కాదు, జనరల్గా నిత్య సత్యం ఇది. నేను స్కిప్ ఏం చెప్పాలి ఇంకా మీకు. ఏదో సరదాగా మహాదేవుడి లీలలు చెప్తూ ఉండాలి, తరిస్తూ ఉండాలి అని నాకు అనిపించింది. ఈ ప్రకృతి మాత గురించి, బాలయోగి భగవాన్ ఈశ్వర్ మహాదేవ్ గారు నడిచిన ఈ పుణ్యక్షేత్రం గురించి, ఎంతోమంది మునులు గురువులు సందర్శించి ఇక్కడ తపస్సులు చేసిన ఎన్నో కనిపిస్తూ ఉంటాయి మనకు. అమ్మ పరమాత్మ, జగదాంబ, బాలయోగి ఎట్లా నడిపిస్తున్నావేమో నన్ను. చూసిండే బాబా, ఇంత దట్టమైన అడవిలో ఎన్నో రాళ్ళు రప్పలు ముళ్ళు ఉన్నాయి, ఎక్కడ కాలు గుచ్చుకుంటలేవు. ఇవి నా పాయింట్ చూడండి ఎట్లయిపోయింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మీరు కూడా బట్టలతో వచ్చేటప్పుడు బ్యాగ్లో ఒక జత పెట్టుకొని రావాలి. ఎందుకంటే ఇది అడవి ప్రాంతం కదా, మట్టి అంటుతూ ఉంటుంది. మళ్ళీ అందులోనే వర్షాకాలం వచ్చినాం కదా, కాబట్టి ఎక్స్ట్రా డ్రెస్ పక్కా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మహత్యం ఏంటంటే బాబా, ఫుల్ వర్షం పడుతుంది. మనం హోమం చేస్తే ఆ ప్లేస్లో అసలు వర్షం ఏం పడదు, ఎండ కొడుతూనే ఉంటుంది. ఇది ఎవరికడినా చెప్తారు. ఇంతకంటే మహత్యం ఏం కావాలి. చూసారా, వన్ సైడ్ ఏమో నీడ, వన్ సైడ్ ఏమో ఎండ. మనకు లేట్ అవుతుంది, తొందరగా వెళ్దాం, చీకటి పడుతుంది కదా. ఓకేనా,
ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. నమో పార్వతీపతే నమ. హే పరమశివ. చూడండి ఆకాశం, అందమైన ప్రకృతి, అందమైన ఆనందం. హే బాలయోగి భగవాన్ ఈశ్వర్ మహాదేవ, ఈ జన్మ ధన్యం చేసినావు. ధన్యవాద్ ధన్యవాద్. వాళ్ళు ఎంత యాక్టివ్గా నడుస్తున్నారు చూడండి. నేను అలసిపోతున్నా కానీ వాళ్ళు అలసిపోతలేరు. చూసిండ్రా, నడుస్తూనే ఉన్నారు పాపం. అయినా ఈ కొండల్ని దిగాలి అని అంటే మామూలు కాదు. మీకేం ఇబ్బంది జరగదులేండి, ఎందుకంటే మీరు మహాదేవ, హర హర మహాదేవ, బాలయోగి భగవాన్ ఈశ్వర్ మహాదేవ అని నినాదంతో వస్తారు కాబట్టి ఆయన 5 నుంచి 15 నిమిషాల లోపల మీకు ఎక్కిచ్చేస్తాడు ఈ కొండ. నేనేమో ఇగో మీతో ముచ్చట్లు పెడుతున్నా కదా, అందుకే నాకు ఇగో ఏం చేస్తున్నాడు, ఆయాసం తెప్పిస్తున్నాడు. నేను కూడా బాలయోగి భగవాన్ ఈశ్వర్ మహాదేవ ఓం నమ శివాయ అంటే 5 నిమిషాల్లో దిగిపోతా, 5 నిమిషాల్లో ఎక్కిపోతా. అబద్ధం. ఖచ్చితంగా 15 నుంచి గంట 2 గంటల టైం పడుతుంది. ఎస్, ఇప్పుడు వచ్చే మార్గం గుండా అయితే ఖచ్చితంగా 2 గంటలు 3 గంటలు పడుతుంది. ఇక మీరు నడిచే శక్తిని బట్టి ఉంటుంది. అదే మీరు హనుమాన్ నగర్ నుంచి వస్తే గట్టిగా స్పీడ్గా నడిస్తే 1/2 అవర్ 1 అవర్ 40 నిమిషాలు. ఇంకా స్లోగా నడిస్తే గంటన్నర 2 గంటల కంటే ఎక్కువ పడుతుంది. ఆయన అనుగ్రహం ఉందనుకో 10 నిమిషాల్లో ఎక్కుతారు. ఇది సత్యం మాట. నేను చాలాసార్లు 15 నిమిషాల కంటే ఎక్కువ టైం తీసుకోలేదు. ఒకసారి 8 నిమిషాలనే ఎక్కేసిన, 8 నిమిషాలే పట్టింది. షాక్ అయిపోయినా, అసలు ఏం గురుదేవా ఇది అని అంటే నవ్వుతాడు అంతే ఆయన. ఒకసారి గంటన్నర పట్టింది, ఒకసారి 40 నిమిషాలు పట్టింది. ఏంది అని అంటే ఆయన అనుగ్రహం అంతే. కర్మలు చేసినాం అనుకో, ఎక్కాలంటే ఎక్కడ పడితే అక్కడ దెబ్బలు తగులుతూనే ఉంటాయి. ఎందుకంటే అంత ఈజీగా ఎక్కనియడు. మరి మీ అందరికి ఈజీగానే ఎక్కనిస్తాడు. నేను ఏదో సాధన అనుకుంటూ తిరుగుతా కదా, అందుకే నాకు పరీక్షలు పెడుతూ ఉంటాడు అనమాట. మీకు అట్లాంటి ఇబ్బందులు అస్సలు పెట్టాడు. మిమ్మల్ని పసిపాపలాగా చూసుకుంటాడు. ఎస్, మీరు కావాలంటే చూడండి, చిన్న బాబు 3 సంవత్సరాల బాబుని తీసుకొతండి, పరిగెత్తుకుంటూ ఎక్కుతాడు. 65, 75, 80 సంవత్సరాలున్న పెద్దాయనని కూడా తీసుకొతండి, ఆనందంగా పరిగెత్తుకుంటూ ఎక్కుతాడు. మనం చేయాల్సింది ఏంటంటే సంకల్పం, భక్తి, ప్రేమ, ఆ 3తో రావాలి అంతే. ఎస్, ఆ 3 ఈ మహత్యాన్ని ఇష్టం కాబట్టి ఆ 3 పెట్టుకొని ఎక్కితే గట్టిగా 20 నిమిషాలు అంతే. ఎంత పెద్ద వాళ్ళైనా. చాలామంది వృద్ధులు ఏం చేస్తారంటే, అమ్మో మేము ఎక్కలేము, అస్సలు ఎక్కదేం, అతను కానే కాదని అంటారు. ఉదాహరణకి మా మామయ్య ఆడపు నర్సయ్య, ఆయనకు అసలు పాపం నడవనే రాదు. ఆయన అసలు 30 నిమిషాలు ఎక్కి పడేసిండు. షాక్ అసలు అందరూ. మా గురువు కూడా ఆశ్చర్యపోయిండు. అవునండి, సత్యం ఇది. ఇప్పుడు కొన్ని ఆయనకు అసలు నడవనే రాదు. ఎంత పెద్ద మహిమ గల క్షేత్రం ఎక్కిండు. గంట సేపు కూర్చుండిపోయిండు సాధనలో, ధ్యానంలో, మెడిటేషన్లో. ఆ పుణ్యాత్ముడు నాకు ఏదో జన్మల రుణానుబంధం ఉంది కాబట్టి కలిపిండి అనిపిస్తుంది. ఏమంటావు? బాలయోగి భగవాన్ ఈశ్వర్ మహాదేవ అంతా నీ లీలలు. ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎప్పుడు ఎవరిని ఇంట్రడక్షన్ చేయాలో, ఎవరిని ఎక్కడ ముందుకు తీసుకెళ్ళాలో, ఇవన్నీ నీ లీలలే కదా. జై బోలో परशुशिखर महादेव की जय, बाला भगवान की जय, भगवान बालयोगी ईश्वर महादेव सब तेरा है परशुशिखर महादेव. अंता నీ లీలలు.
బాల భగవానుడు ఇలా నడిచిండి ఇదంతా. ప్రతిరోజు మనము 1 కిలోమీటర్ నడంగానే అబ్బా అంటాం. మరి అడవిలో 15 కిలోమీటర్లు నడాలంటే ఎన్నిసార్లు అబ్బా అంటాం? అవగతం అవుతుందా? కాదు. తిట్టుకుంటే తిట్టుకొని